Comrades, welcome back to Figuring Out by Jay. డబ్బులు సంపాదించడానికి షార్ట్ కట్స్ లేవు. ఇది ఫస్ట్ నీ మైండ్ లో ఫిక్స్ చేసుకో. చాలా మంది ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళు అండ్ అప్కమింగ్ జనరేషన్ వాళ్ళు ఈ లెవెల్లో బెట్టింగ్ యాప్స్ కి అడిక్ట్ అయిపోవడం కానివ్వండి, లేకపోతే స్టాక్ మార్కెట్ లో జరిగే స్కామ్స్ కి అడిక్ట్ అయిపోవడం కానివ్వండి, లేకపోతే ఈ లోన్ యాప్స్ కి అడిక్ట్ అయిపోవడం కానివ్వండి, ఈ క్రెడిట్ కార్డ్స్ రొటేట్ చేయడాలు, లేకపోతే ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఆ లింక్ షేర్ చేయండి మీరు 500 సంపాదించుకోవచ్చు, ఈ లింక్ షేర్ చేయండి. సో ఈ థింగ్స్ అన్నీ కూడా ఈ జనరేషన్ వాళ్ళు చాలా లార్జ్ స్కేల్లో చేస్తున్నారు. ఒక బెట్టింగ్ యాప్ల మీదే ఎన్నో 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 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈ జనరేషన్ జీ వాళ్ళు అండ్ అప్కమింగ్ జనరేషన్ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. ఎందుకురా అని స్టడీ చేసి వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళకి ఇక్కడ కోరికలు చాలా ఉన్నాయి. జొమాటో ఫుడ్ డెలివరీ యాప్లు, అమ్మాయిలు, గర్ల్ ఫ్రెండ్స్, కొత్త కొత్త బైకులు, కొత్త కొత్త ఫోన్లు, టెక్నాలజీ ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది, కొత్త కొత్త స్టైల్స్, ట్రెండ్స్, బ్యాగీ జీన్స్, స్ట్రీట్ వేర్, ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ పెరిగిపోతున్నాయి. కోరికలన్నీ పెరిగిపోతున్నాయి, డబ్బులు పెరగట్లేదు. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే మనీ ఈజీగా వచ్చేసేయాలి. స్టాక్ మార్కెట్లో షేర్ పిక్ చేసినాం, దాంట్లో ఇన్వెస్ట్ చేసినాం, నెక్స్ట్ డే కల్లా మనీ డబుల్ అవ్వకుంటూ వెళ్ళిపోతే మనీ మేక్స్ మనీ, మనీ మేక్స్ మనీ, మనీ మేక్స్ మనీ. ఇలాంటి రాంగ్ సైకాలజీతో, ఇలాంటి రాంగ్ థాట్ ప్రాసెస్తో వీళ్ళు అనవసరంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆ సీడ్ అమౌంట్, ఆ 50,000, ఆ 20,000, ఆ 30,000 రూపీస్, ఆ అమౌంట్ని కూడా నాశనం చేసి పడదొబ్బుతున్నారు. డబ్బులు షార్ట్ కట్లో సంపాదించలేము. డబ్బులు కష్టపడి స్కిల్స్ నేర్చుకొని, అది ఏమైనా కావచ్చు, స్టాక్ మార్కెట్ నేర్చుకొని తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మనీ అనేది తయారవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది క్రిప్టో అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇవన్నీ కూడా స్కిల్స్. మనీ మేక్ చెయ్యాలి అంటే మనకి స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ త్రూనే మనం మనీ జనరేట్ చేయగలుగుతాం. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు నేను చెప్పేది క్లియర్గా వినడానికి ట్రై చేయండి, చాలా స్లోగా చెప్తా. If you want to get rich, stop consuming. All the losers in the world are consumers. All the billionaires in the world are creators. ఒక లూజర్ అనేవాడు ఎప్పుడు కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాడు. ఒక విన్నర్ అనేవాడు, ఒక బిలియనియర్ అనేవాడు, ఎస్పెషల్లీ ఈ మనీ మేకింగ్ వరల్డ్లో మనీ మేక్ చేయాలి అంటే వాడు ఏదైనా క్రియేట్ చేయాలి, వాల్యుబుల్ థింగ్ని క్రియేట్ చేయాలి. బిజినెస్లో మనం ఏదైనా క్రియేట్ చేసి మనం కస్టమర్కి సెల్ చేస్తే అప్పుడు మనకి మనీ వస్తాయి. సో క్రియేట్ చేస్తేనే మనం వెల్త్ని, రిచ్నెస్ని జనరేట్ చేయగలుగుతాం. కన్జ్యూమ్ చేయడం వల్ల ఎప్పటికీ చేయలేము. కన్జ్యూమర్స్ వాచ్ మూవీస్, ట్రైలర్స్, పోస్టర్స్, గ్లిమ్స్, ఇంటర్వ్యూస్. ఒక మూవీ రిలీజ్ అవుతుంది అంటే జనరల్గా వెళ్ళి ఆ మూవీ చూడొచ్చు ఏదో ఫన్ ఎంటర్టైన్మెంట్కి. కానీ లిటరల్లీ కన్జ్యూమర్స్ మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ దాని ట్రైలర్ చూడాలి, దాని గ్లిమ్స్ చూడాలి, అర్థమవుతుందా, దాని రికార్డ్ లెంత్నే చూడాలి, మళ్ళీ దాని రివ్యూ చూడాలి. ఏది మూవీ చూసిన తర్వాత రివ్యూ కాదు, మూవీ చూడక ముందు బ్రేక్ డౌన్ ఎనాలిసిస్ అని ఉంటుంది, అది చూడాలి. వీళ్ళు వెళ్ళే 1 hour ముందు పబ్లిక్ టాక్ చూడాలి, అది చూసిన తర్వాత మూవీ చూడాలి. మూవీ చూసి వచ్చిన తర్వాత కూడా రివ్యూ చూస్తారు. ఎలా చెప్పాడు, వాడి క్రియేటర్ ఏం చెప్పాడు, ఈ రాగడి అండ్ సమ్ అదర్ క్రియేటర్స్. మా ఫ్రెండ్స్ అందరూ కూడా మూవీ చూసి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ వీడియోస్ పెట్టి ప్లే చేస్తున్నారు. ఎందుకు చూస్తున్నారా అంటే ఈ బాగా చెప్తాడు రా, భలే చెప్తాడు రా, వేసుకుంటాడు రా హీరోని అన్న పాయింట్లో అది చూస్తారు. అది చూసిన తర్వాత ఈ కలెక్షన్స్, డే 2 గ్రాస్ ఎంత, డే 3, లిటరల్లీ ఇంత కన్జ్యూమ్ చేస్తున్నారు. నువ్వు జనరల్గా ఓ మూవీ సార్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు ఓ మూవీకి వెళ్ళి చూడు, కానీ నువ్వు ఇంత కన్జ్యూమ్ చేస్తున్నావు అంటే ఎంత టైం వేస్ట్ చేస్తున్నట్టు. అండ్ ఇంతే కాకుండా వాడికి వీడికి గొడవ, మా హీరో గొప్ప, మా హీరో గొప్ప, మా హీరో గొప్ప, మా హీరో గొప్ప. దిస్ ఈజ్ వాట్ కన్జ్యూమర్స్ బిహేవియర్ ఈజ్. అదర్ సైడ్ క్రియేటర్ ఏం చేస్తాడు, మూవీస్ని క్రియేట్ చేస్తాడు, మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తాడు, ఆ పీస్ ఆఫ్ ఆర్ట్ అనేది థియేటర్స్లోకి పంపించేలా చేస్తాడు. వాళ్ళు క్రియేటర్స్ సైడ్ ఉండి కోట్లు 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 సంపాదించుకుంటూ పెద్ద పెద్ద విల్లాలలో, జూబ్లీ హిల్స్లో ఉంటున్నాం. మనం కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తూ, మన మూవీస్ని కన్జ్యూమ్ చేస్తూ మనం ఎక్కడున్నాము? కన్జ్యూమర్స్ మార్నింగ్ లేవగానే ఫోన్ని ఓపెన్ చేసి కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తూనే ఉంటారు. వేర్ యాజ్ క్రియేటర్స్ దే గివ్ కాంటెంట్, దే మేక్ కాంటెంట్. పొలిటీషియన్స్ న్యూస్ క్రియేట్ చేస్తారు, ఇంకొంచెం అయితే న్యూసెన్స్ని కూడా క్రియేట్ చేస్తారు. బట్ ఇక్కడ మనం ఆ న్యూస్ని కన్జ్యూమ్ చేస్తున్నాం, న్యూసెన్స్ని కూడా కన్జ్యూమ్ చేస్తున్నాం. సి, అటెన్షన్ ఈజ్ ద మోస్ట్ వాల్యూ కరెన్సీ ఇన్ దిస్ వరల్డ్. పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద క్రియేటర్స్ అందరూ కూడా మీ అటెన్షన్ని గ్రాబ్ చేయడం కోసమే లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. చిన్నప్పుడు మనకి కార్టూన్స్ ఉండేవి, ఒక్కసారి
చిన్నప్పుడు మన టామ్ అండ్ జెర్రీ కానివ్వండి, లేకపోతే ఇంకా సించానో గించానో డోరేమోనో కార్టూన్స్ ఉంటాయి చూడండి, వాటిని ఇప్పుడున్న కార్టూన్స్ని కంపేర్ చేసి చూడండి, కలర్స్ని కంపేర్ చేయండి, స్టోరీని కంపేర్ చేయండి. ఇప్పుడున్న కార్టూన్ ఛానల్స్ అన్నీ కూడా హై సాచురేషన్, అంటే ఆరెంజ్ మొత్తం సాచురేషన్లో పెంచేసి బ్రైట్ కలర్స్తో పెడుతున్నారు. ఎందుకురా అంటే చిన్న పోరగాడు బ్రైట్ కలర్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాడు. సో ఓల్డ్ కార్టూన్స్ అన్నీ కూడా ఇప్పుడు బ్రైట్ అయిపోయి వస్తున్నాడు. ఎందుకు? ఆ చిన్న పోరగాడి అటెన్షన్ కూడా వాళ్ళకి కావాలి. ఎందుకంటే ఈ వరల్డ్లో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నిట్లో కూడా టాప్ లెవెల్లో ఉన్న యూట్యూబ్ ఛానల్స్, హై మనీ మేకింగ్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా చిన్న పిల్లలు వాచ్ చేసేవే. సో ఆ పసి గుడ్ మైండ్ అటెన్షన్ కూడా వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. నువ్వు యూట్యూబ్లో ఉంటావా, అయితే ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోషన్స్ చేపిస్తా, నీ అటెన్షన్ని తీసేసుకుంటా. నువ్వు బాత్రూంలో ఉంటావా, అయితే పోర్న్ వెబ్సైట్లో నా బ్రాండ్ని ప్రమోట్ చేసి నీ అటెన్షన్ని తీసుకుంటా. నువ్వు బయట నడుస్తావా, పెద్ద బిల్ బోర్డ్లో పెడతా. నువ్వు షాప్లో వాటర్ బాటిల్ కొంటావా, దానిపైన కూడా నా మూవీ ప్రమోషన్ వేసి నీ అటెన్షన్ని నేను ఎట్లా చెప్పైనా కొంటా. సో ప్రతి ఒక్క క్రియేటర్కి కన్జ్యూమర్స్ యొక్క అటెన్షన్ కావాలి. ఆ అటెన్షన్తో వాళ్ళని పడేయాలి, కన్జ్యూమ్ చేసేలా చెయ్యాలి. This is the game. This is not an iPhone. This is a nuclear weapon. Aim it to your brain, aim it to your family, aim it to your dreams. అర్థమవుతుందా? దీని త్రూ మనం ఏ లెవెల్లో కన్జ్యూమ్ చేస్తున్నానో ఒకసారి మీరే అన్న నువ్వు చేయవంటే, ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంది అంటే అది నన్ను కన్జ్యూమ్ చేసేలా చేస్తుంది అంటే ఇంకొక యాప్ కూడా ఉంటుంది, అది నన్ను కన్జ్యూమ్ చేయడానికి ఆపుతుంది. అలాంటి యాప్స్ ఎన్నో ఉన్నాయి. నాకు ఏ నోటిఫికేషన్స్ రావు, నేను ఎవరి వాట్సాప్ స్టోరీస్ చూడను, నాకు ఏది కనిపించదు, నేను ఇన్స్టాగ్రామ్లో ఎవరిని ఫాలో అవ్వని. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కూడా జస్ట్ 2 సెకండ్స్లో పైకి వెళ్ళి టేక్ ఎ డీప్ బ్రెత్, ఒకసారి ఆలోచించు, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలనుకుంటున్నావా లేదా, అవసరమా అవసరం లేదా. నాకు ఇట్లా మెసేజ్ వస్తుంది. ఈరోజు నేను 64 టైమ్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. నేను మీ దగ్గర ఫేక్ చేయాలనుకోవట్లేదు. సో నాకు ఏవైతే నా అటెన్షన్ని అన్నెసెసరీగా తీసుకుంటున్న యాప్స్ అనిపిస్తాయో వాటన్నిటి మీద నేను ఆపోజిట్లో ఇంకొక యాప్ని క్రియేట్ చేసుకొని దానికి టార్గెట్ చేసుకుంటా టు ట్రాక్. కన్జ్యూమర్స్ ఆల్వేస్ బిలీవ్స్ ద సిస్టమ్. అంటే ఈ సిస్టమ్ని వాళ్ళు నమ్ముతారు. ఓకే, తప్పు చేస్తే పోలీస్ ఉంటారు, లా ఉంటారు, 10th అయిపోయిన తర్వాత బీటెక్ చదవాలి, బీటెక్ అయిపోయిన తర్వాత ఇది చేయాలి, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఇది అని ఒక ప్యాటర్న్లో వెళ్తారు. వేరాస్ క్రియేటర్స్ ఆగి క్వశ్చన్ చేస్తారు, ఈ సిస్టమ్ ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు ఇలా ఉంది అన్న దాంతో మొదలుపెట్టి ఇది ఇలా ఉండకూడదు అనేంత వరకు కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. కన్జ్యూమర్స్ బై స్టఫ్ దట్ లూజెస్ వాల్యూ ఓవర్ టైమ్. ఈ ఐఫోన్లు కానివ్వండి, లేకపోతే కాస్ట్లీ కార్లు కానివ్వండి, లేకపోతే షోకేస్, అంతా షోకేస్. కన్జ్యూమర్స్ అంతా బై చేసేది షోకేస్. నా దగ్గర పెద్ద షర్ట్ ఉంది, నా దగ్గర ప్యాంట్ ఉంది, నా దగ్గర పెద్ద బెల్ట్ ఉంది. వేరాస్ క్రియేటర్స్ బై స్టఫ్ దట్ గెయిన్స్ వెల్త్, స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్, ఎవ్రీథింగ్, కెమెరా, డ్రోన్, ఇలాంటి థింగ్స్ వాళ్ళ క్రియేటర్ జర్నీకి హెల్ప్ అయ్యేవి, వాళ్ళ యూట్యూబ్ గ్రోత్కి హెల్ప్ అయ్యేవి. సో క్రియేటర్స్ గ్రో అయ్యే స్టఫ్ని కొంటారు, కన్జ్యూమర్స్ దాని వాల్యూ డిక్రీజ్ అయ్యే స్టఫ్ కొంటారు. కన్జ్యూమర్స్ ఆల్వేస్ వాంట్ ఇన్స్టంట్ ప్లెజర్. అర్థమవుతుందో? వాళ్ళు ఒక చీప్ డోపమైన్ని చేజ్ చేస్తూనే ఉంటారు. సిగరెట్స్, ఆల్కహాల్, చాక్లెట్స్, షుగర్. అర్థమవుతుందా? లిటరల్లీ ఈ కన్జ్యూమ్ చేసే వాళ్ళు వీళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, ఒక అమ్మాయి కొంచెం వంగింది అంటే ఆగమైపోతా ఉంటారు. చీప్ డోపమైన్. లాజికల్గా ఆలోచిస్తే ఆ అమ్మాయి ఎంత వంగినా సరే ఏమీ కనిపించదు, అప్పటికప్పుడు చినిగిపోయి మొత్తం నగ్నంగా అయితే కనిపించదు కదా. బట్ దీస్ ఫకింగ్ గైస్ ఆల్వేస్ ఇంత బేసిక్ లాజిక్ ఉండదు. నాకు యూట్యూబ్ బిల్డ్ చేసుకోవడానికి లిటరల్లీ 3.5 సంవత్సరాలు పట్టింది. 200K సబ్స్క్రైబర్స్ నాకు ఈరోజు ఉన్నారు అంటే అది ఒకసారి మీరు నా వీడియోస్ బ్యాక్ వెళ్ళి చూడండి. 1.5-2 years బ్యాక్ నేను స్టార్ట్ చేస్తే కంటెంట్ ఫేస్ చూపించి ఇప్పుడు వచ్చారు. ఇన్స్టా, నా బ్లాక్ బర్డ్, ఎటియోడోర్స్, ఫైనాన్షియల్ నాలెడ్జ్ నాకున్నది ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ మీద, నా బ్యాంక్ బ్యాలెన్స్, ఇప్పుడు నేను బిల్డ్ చేసిన ఈ సామ్రాజ్యం బ్లాక్ బర్డ్ అకాడమీ, ఈ రోజు నేను బిల్డ్ చేసిన అకాడమీ ఈ లెవెల్లో ముందుకు వెళ్తుంది అంటే 4-5 years నుంచి నేను యాడ్ చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ నాలెడ్జ్ని పెంచుకుంటూ వచ్చిన థింగ్స్. అర్థమవుతుందా? కన్జ్యూమర్స్కి క్రియేటర్స్కి డిఫరెన్స్. నేను ఒక్కడనే కాదు, యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుగు కమ్యూనిటీలో ఒక్కొక్కళ్ళు ఈరోజు ICNలో క్రేజీగా పార్టిసిపేట్ చేసి బాడీ బిల్డ్ చేసి వాళ్ళు షోకేస్ చేస్తున్నారు అంటే ఇట్ టుక్ దెమ్ 4 to 5 years, 6 years, 7 years ఆ స్టేజ్ వరకు రావడానికి. ఎంత పెయిన్, లాస్ట్ వీడియోలో చెప్పాను,
పెయిన్ని వాళ్ళు ఏ లెవెల్లో ప్రాఫిట్గా మార్చుంటారు. వాళ్ళకి బ్రేకప్స్ ఉంటాయి, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి డైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. బట్ అయినా కూడా ఆ పెయిన్ అంతా కూడా ప్రాఫిట్లోకి కన్వర్ట్ చేయి. యూ టేక్ ఎనీ క్రియేటర్, అర్థమవుతుందా? యూట్యూబ్ స్పేస్లో ఉన్న ఎనీ క్రియేటర్ని తీసుకోండి, నాన్వేషణ గారు కానివ్వండి, లేకపోతే క్రాంతి బ్లాగర్, ఎనీ క్రియేటర్, యు టేక్ దెమ్, బార్బెల్గా ఎవరైనా సరే, వాళ్ళు ఎక్కడో యూఎస్లో ఉంటూ యూకేలో ఉంటూ వాళ్ళు కాంటెంట్ చేసుకుంటూ, హౌ టఫ్ ఇట్ ఈస్. సో ప్రతి ఒక్క క్రియేట్ చేసే ప్రతి ఒక్కడికి, అది కంపెనీస్ అవ్వచ్చు, యూ టేక్ ఎనీ బిజినెస్, అది చిన్న పాన్ డబ్బా అయినా అవ్వనివ్వండి, లేకపోతే పెద్ద ప్యాలెస్ అయినా అవ్వనివ్వండి, ఇట్ టుక్ లాడ్ ఆఫ్ ఇయర్స్ టు బిల్డ్ దాట్. కన్స్యూమర్స్ ఆల్వేస్ హ్యావ్ న్యూయెస్ట్ థింగ్స్. అంటే మార్కెట్లోకి వచ్చిన ప్రతి ట్రెండ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ క్రాక్స్ కానివ్వండి, లేకపోతే ప్రతి దాన్ని నేను జనరలైజ్ చేసి చెప్పట్లేదు, బేసిక్గా వీళ్ళ బిహేవియర్ చెప్తున్నాను. ఎనీథింగ్ దే ఎగ్జైట్స్ ఫర్ న్యూ థింగ్స్. కొత్త థింగ్ ఏదో లాంచ్ అయిందిరా షూ మోడల్లో, కొత్త థింగ్ ఏదో లాంచ్ అయిందిరా షర్ట్లో, కొత్త థింగ్ ఏదో లాంచ్ అయిందిరా బ్యాగీ జీన్స్ కాదు, కొత్త థింగ్ స్నీకర్స్ ఏదో లాంచ్ అయినారా, కమ్ బై, కొత్త ఐఫోన్ ఏదో లాంచ్ అయింది, కమ్. వెరాస్ క్రియేటర్స్ ఆల్వేస్ హ్యావ్ ఓల్డెస్ట్ థింగ్స్, డిసిప్లిన్, పర్సిస్టెన్స్, డిటర్మినేషన్, డెడికేషన్. ఈ ఓల్డ్ థింగ్స్ అన్నీ కూడా క్రియేటర్స్ దగ్గర ఉంటాయి. సో నా పాయింట్ ఏంటి అంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ రిచ్, డోంట్ బీ అ కన్జ్యూమర్. అండ్ ఈ కన్జ్యూమర్లో కూడా ఇద్దరు ఉంటాడు, కాన్షియస్ కన్జ్యూమర్, అన్కాన్షియస్ కన్జ్యూమర్. ఇఫ్ యు ఆర్ అన్కాన్షియస్ కన్జ్యూమర్, ఇక నిన్ను బాగుపరచడం ఎవడి వల్ల కాదు. కాన్షియస్ కన్జ్యూమర్ అంటే వాడికి తెలుసు బీటెక్ తుస్ అని, బట్ అయినా కూడా జాయిన్ అవుతాడు. బట్ వాడికి తెలుసు ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఏమీ జరగదు అని, బట్ అయినా కూడా వాడు ఆ పాత్రలో వెళ్తున్నాడు. అంటే వాడికి ఏదన్నా ఒక మైండ్ బ్లోయింగ్ ఆపర్చునిటీ వస్తే వాడు రూట్ సెట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ అన్కాన్షియస్ కన్జ్యూమర్ అంటే వాడికి లిటరల్లీ తెలియదు హౌ మనీ వర్క్స్ అన్నది తెలియదు. వాడు నిజంగా బీటెక్ చేసి మంచి జాబ్ కొట్టాలి అని అనుకుంటాడు, బీటెక్ కంప్లీట్ చేస్తాడు, బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ సర్చ్ చేస్తాడు, జాబ్ రాకపోతే వాడే బ్లేమ్ చేసుకుంటాడు, అరే నా పర్ఫార్మెన్స్లో ఏమైనా వీక్ ఉందా, నాకు ఎందుకు జాబ్ రావట్లేదు. అన్కాన్షియస్ కన్జ్యూమర్ వాడికి లిటరల్లీ ఇప్పుడు నీకు తెలుసు ఈ ఫోన్ వాడడం వల్ల, పాన్ చూడడం వల్ల, లేకపోతే ఇలాంటి థింగ్స్ చేయడం వల్ల నీకు ఎంత ఎఫెక్ట్ అవుతుందో నీకు తెలుసు. ఒక సిగరెట్ కొట్టడం వల్ల నీకు తెలిసి ఉండాలి, ఓకే నేను సిగరెట్ కొడితే ఇప్పుడు ఎఫెక్ట్ అవుద్ది, సో నెక్స్ట్ 2 months నేను సిగరెట్ కొట్టకూడదు, లిమిట్ చేసుకోవాలి, డైట్ ఫాలో అవ్వాలి, తినాలి. బట్ వాట్ ఇఫ్ యూఆర్ అన్కాన్షియస్ కన్జ్యూమర్, నీకు అసలు పాయింటే తెలియదు, నాలెడ్జే తెలియదు, సిగరెట్ ఏముంది అసలు ఎంత హార్మ్ చేస్తుందో కూడా తెలియదు, ఆల్కహాల్ ఎంత హార్మ్ చేస్తుందో కూడా తెలియదు. సో ఇఫ్ యూఆర్ అన్కాన్షియస్ కన్జ్యూమర్, నీకు అసలు ఏం తెలియకుండా నువ్వు నార్మల్గా కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్తున్నావు అంటే ఇక నిన్ను బాగుపరచడం ఎవడి వల్ల కాదు. సో బీ అ క్రియేటర్. నువ్వు క్రియేట్ చేయాలి అంటే, ఏదైనా తయారు చేయాలి అంటే, దాన్ని ఎవరికైనా అమ్మాలి అంటే, అది ప్రోడక్ట్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, ఫస్ట్ స్కిల్స్ వచ్చి ఉండాలి. ఆ పర్టికులర్ ఫీల్డ్లో, ఆ పర్టికులర్ థింగ్లో స్కిల్ సెట్ అనేది నువ్వు నేర్చుకొని ఉండాలి. నీకు వచ్చిన స్కిల్ సెట్తో నువ్వు ఒక టీం రెడీ చేసి ఆ టీం అందరినీ కూడా గైడ్ చేసుకుంటూ దెన్ నువ్వు ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ క్రియేట్ చేయగలవు, దాన్ని పీపుల్కి సెల్ చేయగలవు, అక్కడి నుంచి మనీ జనరేట్ చేసుకోగలవు. ఏ బిజినెస్ కేస్ స్టడీ చూసినా, ఏ ఆంటర్ప్రెన్యూర్ జీవితం మీరు ఓపెన్ చేసి చూసినా, ఏ యూట్యూబర్ జీవితం మీరు ఓపెన్ చేసి చూసినా, దిస్ ఈజ్ ద పాత్. వాళ్ళకి కెమెరా మీద స్కిల్, గింబుల్ మీద స్కిల్, డ్రోన్ మీద స్కిల్, లేకపోతే ఆ కంపెనీ మార్కెట్ చేసుకునే స్కిల్, ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద స్కిల్, డిజిటల్ మార్కెటింగ్ మీద స్కిల్, ఈ స్కిల్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టే వాళ్ళు వాళ్ళ మనీని మానిటైజ్ చేసుకోగలిగారు. సో ఈ జనరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ 20 years నుంచి 30 years పీపుల్ దగ్గర ఉండాల్సిన స్కిల్స్, ఫస్ట్ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కాంటెంట్ క్రియేట్ చేయగలగడం. అది ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, మోజ్ అవ్వచ్చు, టకాటక్, టికాటక్, టిక్టాక్, ఏదైనా అవ్వచ్చు. మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కాంటెంట్ అనేది క్రియేట్ చేయగలగాలి. వై? ఎప్పుడైనా సరే ఏ క్రియేటర్ మీకు ఏది చెప్పినా సరే ఎందుకు అని అడిగి, ఆ ఎందుకు అనే ఆన్సర్ మీకు ఓకే అనిపిస్తే అప్పుడే ఫాలో అవ్వండి. ఈవెన్ నన్ను అయినా సరే. వై? ఎందుకు సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేట్ చేయడం మనకి రావాలి అంటే, సోషల్ మీడియా అనేది నెంబర్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ని యాక్టివేట్ చేస్తుంది. మీ యాజ్ ఎ క్రియేటర్, నేను యాజ్ ఎ యూట్యూబర్, నాకు తెలుసు మీరు యూట్యూబ్లో కాంటెంట్ చేయగలిగితే, యాడ్సెన్స్ అంటే యూట్యూబ్ మంత్లీ ఒక 10,000 నుంచి 15,000 వరకు, ఒకవేళ మీ వ్యూస్ 1 millionలో వెళ్తే ₹1,00,000 నుంచి 2 లక్షల వరకు పే చేస్తుంది యూట్యూబ్. యాడ్సెన్స్ ఒక రెవెన్యూ,
దాని తర్వాత బ్రాండ్ కొలాబరేషన్స్. ప్రతి బ్రాండ్ మహేష్ బాబుతో ప్రమోట్ చేసుకోవడానికి కుదరదు. సో చిన్న చిన్న క్రియేటర్స్తో వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేయాలి. అదొక రెవెన్యూ సోర్సా. షార్ట్కి ఒక మనీ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ మనీ ఉంటుంది. సో యూట్యూబ్ వీడియోలో ప్రమోట్ చేయడానికి ఒక మనీ ఉంటుంది. మీరు బ్రాండ్ అంబాసిడర్గా కొన్ని బ్రాండ్స్కి ఉండొచ్చు. మీరే సొంత బ్రాండ్ని లాంచ్ చేయొచ్చు. లేదా మీ ఫాలోవర్స్కి, మీ కమ్యూనిటీకి మీరు ఏదన్నా ప్రోడక్ట్ అమ్మవచ్చు. లేదా ఆ ప్రోడక్ట్ లింక్ని బయోలో పెట్టి దాని త్రూ వెళ్తే అఫిలియేట్ ప్రోగ్రామ్కి మీరు జాయిన్ అవ్వచ్చు. దట్స్ వాట్ ఆల్ ద టెక్ క్రియేటర్స్ డస్. అర్థమవుతుంది? ఆ టెక్ క్రియేటర్ ఈ ఫోన్లో అన్లాక్ చేస్తాడు, ఈ ఫోన్ని ఇక్కడ నుంచి కొనుక్కోమని చెప్తాడు. దానివల్ల ఏమవుతుంది? ఆ క్రియేటర్కి అఫిలియేట్ మనీ అనేది జనరేట్ అవుతుంది. అర్థమవుతుంది? చాలామంది క్రియేటర్స్కి వాళ్ళ సొంత బ్రాండ్స్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ జనరేషన్లో ఈజీగా మనం ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తే ఒక ₹1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే ఈ రోజు ప్రైస్ వచ్చేసి 45,000 నుంచి 55,000 to 60,000 వరకు వెళ్తుంది. సో 60,000 మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా కూడా రావు. సో సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేట్ చేయడం ఈ పర్టికులర్ జనరేషన్స్లో ఈ కోరికలన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకోవాలి తక్కువ టైంలో అంటే సోషల్ మీడియాలో కాంటెంట్ చేయడం అనేది ఫస్ట్ స్కిల్ దాట్ యూ నీడ్ టు హ్యావ్. మరి ఎక్కడ నేర్చుకోవాలరా ఈ స్కిల్ అంటే బ్లాక్ బర్డ్ అకాడమీ. అది నా అకాడమీ, నేను క్రియేట్ చేసిన అకాడమీలో 10 డేస్లో మీరు కాంటెంట్ క్రియేట్ చేయడం నేర్చుకోవచ్చు. అందులో కెమెరాస్ గురించి తెలుసుకోవచ్చు, మైక్స్ గురించి తెలుసుకోవచ్చు, లైటింగ్ గురించి తెలుసుకోవచ్చు. ఎవ్రీథింగ్ మీరు 10 రోజుల్లో తెలుసుకొని మీ పేరు మీద సొంత ఛానల్ని మేము క్రియేట్ చేస్తాం. దానికి థంబ్నెయిల్, ఫస్ట్ వీడియో, ఆ వీడియోకి ఎడిటింగ్ కూడా మా స్టూడియోలో రికార్డ్ చేసి మేమిచ్చి ఆ యూట్యూబ్ ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా SEO చేసి మీ చేతిలో పెడతాం. మీకు కోర్స్ నేర్పించి పక్కకు వెళ్ళి చేసుకో అన్నట్టు కాకుండా మీకు ఒక వీడియో ఆల్రెడీ ఒక ఆల్మోస్ట్ ఫస్ట్ స్టెప్ అనేది తయారు చేసి మీకు ఇస్తాం బ్లాక్ బర్డ్ అకాడమీలో. నెక్స్ట్ వచ్చేసి కెమెరా కోర్స్. వై కెమెరా అంటే ఒక్క కెమెరా నేర్చుకోవడం వల్ల సేమ్ నెంబర్ ఆఫ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని మీరు యాక్టివేట్ చేయొచ్చు. మీరు కెమెరా నేర్చుకొని ప్రీ వెడ్డింగ్ చేయొచ్చు, వెడ్డింగ్ షూట్స్ చేయొచ్చు, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేయొచ్చు, ఫ్యాషన్ వీడియోగ్రఫీ చేయొచ్చు. ఈ మధ్యన క్లోతింగ్ బ్రాండ్స్ అన్నీ కూడా గ్రో అవుతున్నాయి. వాళ్ళకి మీ సర్వీసెస్ అందొచ్చు. కెఫేస్, బోచ్చాడు కెఫేలు ఉన్నాయి. రెస్టారెంట్ ఓపెన్ చేసిన 10 రోజులు క్లోజ్ అవుతుంది. అలాంటి రెస్టారెంట్కి వీడియోగ్రఫీ సర్వీసెస్ అందొచ్చు. మీరే ఒక టీమప్ అయ్యేసి ఒక్కొక్క బిజినెస్ని టేకప్ చేసి ఒక బిజినెస్ మీరే సొంతంగా క్రియేట్ చేయొచ్చు. ఏమీ చేతగానప్పుడు ఆ కెమెరాని మీరు రెంట్కి ఇచ్చి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. మీరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేయొచ్చు, లేకపోతే ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ థింగ్స్ ఒక్క కెమెరా మీరు కొనడం వల్ల. ఇవన్నీ నేను ఏదో మిమ్మల్ని ఏదో మ్యానిపులేట్ చేయడానికి చేయట్లేదు. నేను యూట్యూబర్ని కాబట్టి నా బ్లాక్ బర్డ్ అకాడమీలో నేను యూట్యూబ్కి రిలేటెడ్ కోర్స్ లాంచ్ చేశాను. నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ కెమెరా నేర్చుకున్నాను కాబట్టి బ్లాక్ బర్డ్ క్రియేషన్స్ అని చెప్పి కొన్ని యాడ్స్ చేశాను కాబట్టి నేను కెమెరా కోర్స్ లాంచ్ చేశాను. గింబల్ కోర్స్ లాంచ్ చేశాను. 10 days కోర్స్ కెమెరాతోటి గింబల్ మీరు నేర్చుకోగలిగితే ఇంకా పర్ఫెక్ట్ అవుతారు. డ్రోన్ కోర్స్ లాంచ్ చేశాను 10 days. ఈ డ్రోన్ కోర్స్ కూడా నేను ముందు నేర్చుకున్నాను కాబట్టి మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేసి ఒక కోర్స్ లాంచ్ చేయగలిగాను. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని చాలా బ్రాండ్స్కి సర్వ్ చేసి వాళ్ళకి మార్కెటింగ్లో హెల్ప్ చేశాను కాబట్టి 45 days డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మన బ్లాక్ బర్డ్ అకాడమీలో ఉంది. అర్థమవుతుందా? ప్రతి ఒక్క బిజినెస్కి మీరు దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసి స్ట్రాటజీ తెలుసుకొని మీరు రియల్ టైం ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఎడిటింగ్ కోర్స్. నేను ఇనిషియల్ డేస్లో నా వీడియోస్ ఎడిట్ చేసుకున్నాను కాబట్టి ఒక్కొక్క ఎడిటర్కి నేను ఎంత పే చేసేటోనో నాకు తెలుసు కాబట్టి మార్కెట్ నాకు ఐడియా ఉంది కాబట్టి మీరు ఎర్న్ చేసుకోగలుగుతారు అన్న నమ్మకం వచ్చినప్పుడే నేను నా అకాడమీలో ఎడిటింగ్ కోర్స్ లాంచ్ చేశాను. ఎడిటింగ్ కోర్స్ వచ్చేసి అరౌండ్ 40 to 45 days ఉంటుంది. అది కూడా ఇఫ్ మీరు కరెక్ట్గా ఎడిట్ చేయగలిగితే మా బ్లాక్ బర్డ్ క్రియేషన్స్లో ఉన్న వీడియోస్ని మీకు ఇచ్చి ఇంటర్న్స్గా జాయిన్ చేసుకుంటాము. సో బ్యాక్గ్రౌండ్లో మీరు వీడియోస్ అన్నీ చూడొచ్చు. మేము గింబల్ ఎట్లా నేర్పిస్తున్నాం, కెమెరా ఎట్లా నేర్పిస్తున్నాం, డ్రోన్ ఎట్లా నేర్పిస్తున్నాం. ఇన్ని రోజుల వరకు ఏ రోజు కూడా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని నేను నా అకాడమీ గురించి చెప్పాలి అని అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను స్టార్ట్ చేసింది జస్ట్ ఒక 4 months అవుతుంది. ఏప్రిల్లో ఆఫీస్ ఓపెన్ చేశాను. సో ఇప్పటి వరకు ఒక 4 to 5 batches సొంతంగా నేను కష్టపడి వాళ్ళని తీసుకొచ్చి నేర్పించి వర్క్షాప్స్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేసుకున్నాను. అది వర్కౌట్ అయింది. చాలామంది మనీ ఎర్న్ చేస్తున్నారు, మంచిగా ఎడ్యుకేట్ అవుతున్నారు కాబట్టి మీ దాకా తీసుకొచ్చాను. విఎఫ్ఎక్స్ గురించి నేను చెప్పడం కన్నా ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి. బ్యాక్గ్రౌండ్లో ప్లే అయ్యే వీడియోస్, కల్కి వీడియో కానీ, ఐరన్ మ్యాన్ వీడియో కానీ, ఈ
లెవెల్లో విఎఫ్ఎక్స్ చాలా తక్కువ టైంలో 3 to 4 డేస్లో కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ ఇవి. ఈ జనరేషన్లో ఏ మూవీ లిరికల్ వీడియో లాంచ్ అయినా అందులో ఉండేది బ్లెండర్, మాయా, ఈ విఎఫ్ఎక్స్ థింగ్సే. అర్థమవుతుందా? విఎఫ్ఎక్స్ సాఫ్ట్వేర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఈ థింగ్సే. ఏ సినిమాలో అయినా సరే చిన్న చిన్న థింగ్స్ అన్నీ కూడా యూనిక్గా క్రియేట్ చేయాల్సింది విఎఫ్ఎక్సే. పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా విఎఫ్ఎక్స్ చేస్తున్నాయి. ఆ విఎఫ్ఎక్స్ ఒక కంపెనీ చేయదు. ఒక పెద్ద విఎఫ్ఎక్స్ అంటే సముద్రం విఎఫ్ఎక్స్ చేయాలి అంటే ఈ పార్ట్ ఒక కంపెనీ చేస్తారు, ఈ పార్ట్ ఒక కంపెనీ చేస్తారు, ఈ పార్ట్ ఒక కంపెనీ చేస్తారు, ఈ పార్ట్ ఒక కంపెనీ చేస్తారు. అప్కమింగ్ మూవీస్ ఏ లెవెల్లో వస్తున్నాయి, CGI మార్కెటింగ్ కానివ్వండి, బిజినెసెస్కి CGI మార్కెటింగ్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ కానివ్వండి, క్రేజీ లెవెల్లో మీరు సర్వ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో బ్లాక్ బర్డ్లో ఉన్న ప్రతి ఒక్క కోర్స్ కూడా ఎంతో వాల్యుబుల్. ఏదో ఫుల్ స్టాక్ వేసేసేయండి కోర్సు, లేకపోతే ఇంకోటి వేసేసేయండి కోడింగ్ సైడ్, అలాంటివి కాదు. చాలా క్రియేటివ్ కోర్సు. థంబ్నెయిల్ డిజైనింగ్ కోర్స్ లిటరల్లీ మీరు ఒక థంబ్నెయిల్ చేసి రోజుకు ఒక థంబ్నెయిల్ చేసి 2 నుంచి 3 వేల దాకా ఎర్న్ చేయొచ్చు. చాలామంది క్రియేటర్స్కి ఇప్పుడు నేను నా థంబ్నెయిల్ చూసారా ఏ లెవెల్లో క్రియేటివ్గా ఎంగేజింగ్, ఇలాంటి థంబ్నెయిల్స్ మీరు క్రియేటర్స్కి ఆఫర్ చేయగలిగితే 2,000 నుంచి 3,000 రూపాయలు పే చేస్తాడు. మీరు మీ కాలేజ్ చేసుకుంటూనే మీరు ఈ థంబ్నెయిల్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకొని మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఇలాంటి స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోగలిగితే మనీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సీడ్ మనీ అనేది మీరు జనరేట్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? సో బ్లాక్ బర్డ్ అకాడమీలో 29th ఈ మంత్ 29th ఒక ఫ్రీ డెమో సెషన్ అయితే జరుగుతుంది. ఇది నేను ఎక్కడో యూఎస్లో యూకేలో కూర్చొని ఆపరేట్ చేసే కంపెనీ కాదు. నేను KPHP ఆఫీస్లో 24 గంటలు కూర్చొని ప్రతి ఒక్క స్టూడెంట్తో మాట్లాడి బిల్డ్ చేసిన కంపెనీ. అర్థమవుతుందా? సో 29th ఈ మంత్ 29th ఒక ఫ్రీ డెమో సెషన్ జరుగుతుంది. ప్రతి ఒక్క కోర్స్ గురించి మీరు రండి, మేము PPTస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది ఓవర్వ్యూ ఎలా ఉంటుందో చూసి దెన్ డిసైడ్. ఇక్కడ పోయేదేం లేదు కదా. అర్థమవుతుందా? సరే మీరు కోర్స్ డెమో బాగా చెప్పాము, క్లాసులు బాగా చెప్పలేదు, మీరు అడ్వాన్స్ పే చేయండి. అడ్వాన్స్ ఎంత 2,000, 3,000, 4,000 పే. ఒక ఫస్ట్ 1 వీక్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా కోర్స్ ఏ విధంగా నేర్చుకోబోతున్నామో అని. అప్పుడు మీరే డిసైడ్ అవ్వండి. అర్థమవుతుందా? అండ్ బ్లాక్ బర్డ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసి ఇవ్వడం. ఇప్పుడు అమీర్పేట్కి మాకు డిఫరెన్స్ ఏంటారు, అమీర్పేట్లో కూడా కోర్సులు నేర్పిస్తారు కదా అంటే, అమీర్పేట్లో నేర్చుకొని కోర్స్ నేర్చుకున్నవాడికి వాడికి కోర్స్ వచ్చు అని రియల్ టైంలో చెప్పడం రాదు. అరే ఇది చేయరా అంటే ఇది చేస్తాడు, ఇది వచ్చు అని చెప్పడం రాదు. సో బ్లాక్ బర్డ్ అకాడమీలో చదివిన ప్రతి ఒక్కడికి కూడా వీఆర్ గివింగ్ రీల్స్. వాళ్ళ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి మేము day 1 నుంచే వాళ్ళ జర్నీని అంతా కూడా రీల్స్ రూపంలో రికార్డ్ చేసి, మీరు ఇక్కడ చూడొచ్చు, రీల్స్ రూపంలో రికార్డ్ చేసి వాళ్ళకి మేము ఇస్తున్నాము. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పేజ్లో అప్లోడ్ చేసిన తర్వాత మా బ్లాక్ బర్డ్కి కొలాబ్ చేయమని చెప్తున్నాము. సో దాట్ వాళ్ళకి ఇన్స్టాంట్గా 10,000 నుంచి 20,000 వ్యూస్ వస్తాయి. సో వాళ్ళు చెప్పుకోవచ్చు, ఆ 20,000 మంది వాడి ఎడిట్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ చూసి ఫాలో అయ్యారు అంటే వాడికి అక్కడే సేల్స్ స్టార్ట్ అవుతాయి, ఫ్రీలాన్స్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో that's it guys. If you feel genuine or మీ కెరీర్లో ఈ డెమో వాల్యూ యాడ్ చేయగలుగుతుంది అంటే డెఫినెట్గా అస్సలు మిస్ అవ్వకండి. 29th కలుసుకుందాం. లవ్ యూ ఆల్.